అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకి డిగ్రీ నుంచి పీజీ వరకు అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పీజీ వరకు క్లాస్ ఎయిట్ వరకు మనకైతే ఒకే పోర్టల్ నుంచి మనకి కామన్ అడ్మిషన్ అయితే పోర్టల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నా, లేకుంటే ఏపీ ఎంసెట్ నుంచి అయితే ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా, సైన్స్ అండ్ అగ్రికల్చర్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా ఈ యొక్క వెబ్సైట్లోనే అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ అనేది క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకోవాలండి. లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే రిజిస్టర్ అయ్యి మీ క్యాప్ కార్డ్ ఐడిని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ముందే చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వెబ్ ఆప్షన్ అప్పుడు, లేకుంటే కాలేజ్ అడ్మిషన్స్ అప్పుడు. ఫస్ట్ ఎలా చేయించుకోవాలంటే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది కదండి, అంటే రిజిస్ట్రేషన్. ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఒక న్యూ పేజ్ విండో అనేది ఓపెన్ అవుద్ది. తర్వాత మీ సెలెక్ట్ బోర్డు ఉంది కదా, అంటే మీకు ఇంటర్ వాళ్ళకంటే ఇంటర్ బోర్డు అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ హాల్ టికెట్, తర్వాత పాసింగ్ ఆఫ్ ఇయర్, ఎప్పుడు పాస్ అయ్యారో అప్పుడు ఆ డేట్ని ఆ ఇయర్ అనేది ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. తర్వాత ఫోన్ నెంబరు మళ్ళీ రీఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ ఆల్టర్నేటివ్గా మీకు ఏమైనా సెకండ్ మొబైల్ నెంబర్, అంటే మీ పేరెంట్స్, మీ ఇంట్లో వాళ్ళతో, లేకుంటే ఏమైనా ఉంటే మీకు ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు పాస్వర్డ్ అనేది ఇంకో ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి మీకు నెంబర్ ఏమైనా అందుబాటులో లేకపోతే, సిగ్నల్ లేకపోతే మీకు ఈ సెకండ్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది టిక్ చేసి తర్వాత జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఉన్న తర్వాత మీ ఫోన్ నెంబర్కి లింక్ అయిన నెంబర్కి మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుద్ది. తర్వాత మీకు ఎంటర్ చేసి మీకు ఒక క్యాప్ ఐడి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీ పాస్వర్డ్, తర్వాత క్యాప్ ఐడి రిజిస్ట్రేషన్ అనేసి యూజర్ ఐడి అనేసి మీకు రావడం అయితే జరిగింది. ఆ ఐడిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంచండి. మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ అవుతుంది, అప్పుడు ఆ నెంబర్ మీకు యూజ్ అవుద్ది అండి. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.